గ్వాలియర్ వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో మన ఇండియన్స్ కంప్లీట్ టీమ్ పర్ఫార్మెన్స్ అందించి బంగ్లాదేశ్ని చిత్తుగా ఓడించేశారు. అలానే ఒక అంతు చిక్కని రికార్డు కూడా సృష్టించారు వీళ్ళను చిత్తుగా ఓడించడంతో. అదేమిటంటే మన ఇండియన్స్ ఎప్పుడే కానీ 120 రన్లు చేసేటప్పుడు ఇంత బిగ్ విన్ అనేది ఎప్పుడే కానీ రాలేదు. ఇప్పుడైతే కేవలం 11.5 ఓవర్లలోనే మ్యాచ్ను ఫినిష్ చేసి 127 రన్లు సునాయాసంగా కొట్టి గెలిపించారు మన ఇండియన్స్ మన టీంని. అంటే ఇంకా 49 బాళ్ళు మిగిలి ఉండగానే మ్యాచ్ని కంప్లీట్ చేసి 127 రన్స్ అంత ఫాస్ట్గా కొట్టిన ఏకైక టీంగా చరిత్రలో నిలిచిపోయింది మన ఇండియా టీం. ముందుగా టాస్ గెలిచిన మన ఇండియా ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది. బికాజ్ ఆఫ్ పిచ్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఈ గ్రౌండ్లో ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ మ్యాచ్ మరియు ఏ మ్యాచే కానీ జరగలేదు. ఏ మ్యాచే ఫస్ట్ కాబట్టి పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు కాబట్టి మన కెప్టెన్ సూర్య ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. ఫీల్డింగ్ తీసుకోవడమే కాదు మన బౌలర్స్ కూడా అంతే బ్రిలియంట్గా రెస్పాండ్ అయ్యి ఫస్ట్ ఓవర్లోనే హర్షదీప్ ఒక క్రాకింగ్ బాల్తో బంగ్లాదేశ్ ఓపెనర్ని లిటన్ దాస్ని ఇంటికి పంపించేశాడు. ఆ తర్వాత అతడు వేసిన సెకండ్ ఓవర్లో కూడా ఒక బ్రిలియంట్ బాల్తో ఇంకో ఓపెనర్ని కూడా ఇంటికి పంపించి మన ఇండియన్ టీంని అట్ ద టాప్ ఉండేలా చేశాడు. అతడు ఆడినంతసేపు అయితే బ్రిలియంట్గా అనిపించింది. ఆ తర్వాత వచ్చిన వరుణ్ చక్రవర్తి అయితే ఇనిషియల్లీ ఫస్ట్ ఓవర్లో ఏకంగా 19 రన్లు లీక్ చేశాడు. ఆ తర్వాత ఫస్ట్ ఓవర్ తర్వాత అతడు బ్రిలియంట్ కంబ్యాక్ చేసి వేసిన 3 ఓవర్లలో కేవలం 15 రన్లు ఇచ్చి అతడు 3 వికెట్లు అందించాడు టీమిండియాకి. ఆ ఫస్ట్ ఓవర్లో కూడా 15 రన్లు రావడానికి ముఖ్య కారణం నితీష్ కుమార్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతడు ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు. ఆ క్యాచ్ కూడా డ్రాప్ చేయకుంటే మన వరుణ్ చక్రవర్తి ఆన్ ద టాప్ ఫస్ట్ ఓవర్ నుంచే ఉండేవాడు. ఈ బంగ్లాదేశ్ బ్యాటింగ్ లైనప్లో అయితే కెప్టెన్ నజముల్లా సొంత అయితే కొన్ని రన్స్ కొట్టాడు. అది కూడా చాలా అన్కంఫర్టబుల్గా కొట్టాడు. అతడు స్ట్రైక్ రేట్ చూస్తే మనకు అర్థమవుతుంది. కేవలం 108 స్ట్రైక్ రేట్తోనే అతడు చాలా అన్కంఫర్టబుల్గా కొట్టాడు. ఎస్పెషల్లీ 6వ ఓవర్ వేసిన మయాంక్ యాదవ్ అయితే బ్రిలియంట్ అని చెప్పుకోవచ్చు. అతడైతే వేసిన ఫస్ట్ ఓవర్లోనే మేడింగ్ చేసేసి ఇండియా నుంచి 4th పర్సన్ ఫస్ట్ డెబ్యూ మ్యాచ్లోనే మేడింగ్ చేసిన బౌలర్ కిందికి లిస్ట్లోకి ఎక్కిపోయాడు అతడు. ఈవెన్ మయాంక్ యాదవ్ మేడింగ్ చేసింది 6th ఓవర్ అంటే బ్యాటర్లు పంప్డప్ ఉండి ఆ ఓవర్ ఎక్కువ రన్స్ స్కోర్ చేయడానికి చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఆ ఓవర్ని అతడు మేడింగ్ చేశాడంటే ఇతట్లో సంథింగ్ ఈ స్పెషల్ ఈజ్ దేర్. ఇక దీనితో బంగ్లాదేశ్ అయితే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్ కోల్పోతూనే ఉన్నారు. ఏ ఒక్క బ్యాటర్ కూడా క్లియర్గా నిలబడడానికి ట్రై చేయలేదు, లేదా ప్రతి ఒక్కరు హిట్టింగ్కే వెళ్ళిపోతున్నారు. ఏమన్నా పిచ్ నుంచి ఎక్కువ హెల్ప్ ఉందంటే అది కూడా లేదు. పిచ్ న్యూట్రల్గానే ఉంది. ఆఫ్ కోర్స్ 1-2 బాల్స్ అయితే స్పిన్ అవుతున్నాయి, లో బౌన్స్ అవుతున్నాయి, కానీ పిచ్ అయితే బ్యాటింగ్ చేయడానికి అంత అన్కంఫర్టబుల్గా అయితే అసలే లేదు. వేరే మన ఇండియన్స్ చూస్తే అదే పిచ్ పైన అంత అద్భుతంగా ఆడారు. ఈవెన్ డ్యూ కూడా ఎక్కడే కానీ కనిపించలేదు. ఇక మన ఇండియన్ బౌలింగ్ లైనప్ గురించి మాట్లాడితే ఎంత మాట్లాడుకున్నా తక్కువ. మన ఇండియన్స్ అయితే కంప్లీట్ ప్యూర్ డామినేషన్ చేసి పడేశారు. అందులో ముఖ్యమైన ప్లేయర్లు అయితే హర్షదీప్ సింగ్ మరియు హార్దిక్ పాండ్యా మరియు వరుణ్ చక్రవర్తులు అయితే బ్రిలియంట్గా వేశారు. హార్దిక్ పాండ్యా ఆఫ్ కోర్స్ కొన్ని రన్స్ లీక్ చేశాడు, కానీ అతడైతే అద్భుతమైన బౌలింగ్ చేశాడు. ఇంకో ఎండ్ నుంచి ఒక టఫ్ ఫైట్ అయితే అందించాడు ఒక ఎండ్ నుంచి వికెట్లు పడుతూ ఉంటే. ఇక 127 రన్లతో బరిలోకి దిగిన మన ఇండియా అయితే ఇనీషియల్ అయితే ఒక విధ్వంసమే సృష్టించి పడేశారు. ఫస్ట్ ఓవర్లోనే అభిషేక్ శర్మ అయితే 2 సిక్స్లు ఒక 4తో అతడు ఒక బ్రిలియంట్ ఆరంభం అందించాడు. కానీ ఆ తర్వాత అతడు అన్ఫార్చునేట్లీ ఒక లేని రన్ ట్రై చేసి అతడు రన్అట్ అయిపోయాడు. మిగతా ఎండ్లో అయితే సంజు శాంసన్ మరియు సూర్యకుమార్ అయితే అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరు కలిపి అయితే 21 బాళ్ళల్లో 40 రన్ల పార్ట్నర్షిప్ని మేల్కొల్పారు. అభిషేక్ శర్మ లాంటి ఫైరీ బ్యాటింగ్ ఎండ్ అయింది అనుకునే లోపలే సూర్యకుమార్ అయితే తనదైన బ్యాటింగ్ స్టైల్లో మళ్ళీ వీరబాదుడు సృష్టించి కేవలం 14 బాళ్ళలోనే 29 రన్లు కొట్టేందులో 2 4లు 3 సిక్సర్లతో ఏకంగా 200 స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేశారు. ఈవెన్ సంజు శాంసన్ కూడా ప్యూర్ టెక్స్ట్ బుక్ స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ ఆడాడు. అతడు ఒక బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు. ఏమంటే అతడు ఎక్కువసేపు నిలబడడానికి ట్రై చేయలేదు. అతడు అగ్రెసివ్గా ఆడదామనే ఇంటెన్షన్స్లో అతడు ఆ వికెట్ని కోల్పోయాడు. లేకుంటే అతడు బ్యాటింగ్ చూసినంతసేపు అయితే ఒక సుకూన్ అనే ఫీల్లో ఉండేవాళ్ళం. ఎందుకంటే అతడు అంత టెక్స్ట్ బుక్ ప్రాపర్ షాట్స్ ఆడాడు. క్రికెటింగ్ T20లో అంత ప్రాపర్ క్రికెటింగ్ షాట్స్ అయితే ఈ జనరేషన్లో ఏ ఒక్క ప్లేయర్ కూడా ఆడడం లేదు ఆఫ్టర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్. కాబట్టి అతడు బ్యాటింగ్ చూసినంతసేపు అయితే 1000 వాట్స్ బల్బుల్లాగా వెలిగిపోయాయి. వీళ్ళ బ్యాటింగ్ అంతా ఒక లెక్క అయితే ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా అయితే ఒక బ్రిలియంట్ అని చెప్పుకోవచ్చు. అతడు సృష్టించిన విధ్వంసానికైతే బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఎక్కడే కానీ నిలబడలేకపోయారు.
ముఖ్యంగా అతడు స్పిన్నర్కు బ్యాక్ ఫుట్లో ఓవర్ ద కవర్స్ కొట్టిన 6 అయితే ఇప్పటికీ నా కళ్ళల్లోంచి వెళ్ళిపోలేదు. అంత అద్భుతమైన బ్యాటింగ్ చేసి అతడు కేవలం 16 బాళ్లలోనే 39 రన్లు కొట్టేందులో 5 4లు 2 సిక్సర్లతో 243 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసి అతడు అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. ఇక్కడైతే మన తెలుగువాడు నితీష్ కుమార్ రెడ్డిని అయితే అసలు మర్చిపోకూడదు. ఎందుకంటే అదే రన్లో అయితే అతడు బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు. 15 బాళ్లలో 16 రన్లు కొట్టి అతడు కొట్టిన ఒక 6 కూడా క్లియర్ 6, అంత పర్ఫెక్ట్గా 6 ఈ మ్యాచ్లో అయితే ఎవరే కానీ కొట్టలేదు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీళ్ళ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కానీ అంతే.